నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమం ప్రారంభం. ప్రజలకు సాహిత్యంపై ప్రేమ తగ్గుతుందన్న వెంకయ్యనాయుడు. లగచర్ల ఘటనపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదన్న సత్యవతి రాఠోడ్. మహాధర్నాకు అనుమతి నిరాకరణపై మండిపాటు. కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న డీజీపీ. పోలీస్ శాఖలో సేవాభావంతో పనిచేయాలని పిలుపు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనం. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా సంజయ్ మూర్తి ప్రమాణం. బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు. కరేబియన్ దేశాలైన గయానా, డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశాయి. కరోనా సమయంలో ప్రపంచ మానవాళికి మోదీ అందించిన సాయానికి భారత్, కరేబియన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించాయి. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ బుధవారం ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ, ఇది భారత్లోని 140 కోట్ల మందికి లభించిన గుర్తింపు అని ఎక్స్లో పోస్ట్ చేశారు. గయానా అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్న 4వ విదేశీ నేత మోదీ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ కార్యక్రమ్ సమ్మిట్ సందర్భంగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బట్టన్ ప్రధాని మోదీకి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ పురస్కారం ప్రదానం చేశారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ, భారత్లోని 140 కోట్ల మందికి అవార్డును అంకితం చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత కార్యక్రమ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కరేబియన్ దేశాల అగ్రనేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో నైపుణ్యాభివృద్ది, వ్యవసాయం, ఔషధాలు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై సమీక్షించారు. బార్బడోస్ ప్రధాని మియా మోట్లీతో మోదీ సమావేశమయ్యారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మోదీ అందించిన సాయాన్ని, భారత్ బార్బడోస్ సంబంధాల్లో నిబద్దతను గుర్తించి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ప్రదానం చేయాలని తాము నిర్ణయించినట్లు మోదీకి మియా చెప్పారు. ఈ అవార్డును నవంబర్ 30న బార్బడోస్లో ప్రదానం చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆరోగ్యం, ఔషధాలు, ఐక్యరాజ్య సమితిలో సహకారంపై ఇరువురు నాయకులు చర్చించారు. బహామాస్ ప్రధాని ఫిలిప్ డేవిస్తో జరిగిన భేటీలో ఆర్థిక సహకారం, హరిత ఇంధనం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపారు. ట్రినిడాడ్ టొబాగో ప్రధాని కీత్ రౌలీతోనూ మోదీ సమావేశమయ్యారు. భారతదేశపు యూపీఐ చెల్లింపుల వ్యవస్థపై కీత్ రౌలీ ప్రశంసలు కురిపించారు. సురినామ్ అధ్యక్షుడు చాన్ సంతోకీతో ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, ఆర్థిక సహకారంపై చర్చించారు. డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ సర్కిట్తో మోదీ సమావేశమయ్యారు. డొమినికా అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు రూజ్వెల్ట్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంటిగ్వా బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్తోనూ మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులపై ఇరువురు అభిప్రాయాలను పంచుకున్నారు. సెయింట్ లూసియా ప్రధాని ఫిలిప్ జే పియరీతోనూ మోదీ భేటీ అయ్యారు. విద్య, ఆరోగ్యం, క్రికెట్, యోగా రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చించారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చి ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఇక్కడ ప్రతి మంత్రి కూర్చొని పనిచేసేటువంటి విధానం ఈరోజు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మంత్రులు గాంధీ భవన్కు రావటం, ఇక్కడ ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడటం, సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నం అంతా మీరు గమనించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా గాంధీ భవన్కు వచ్చి గాంధీ భవన్లో కార్యకర్తలు, నాయకులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి అభిమానులు, ఓటర్లు కూడా ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా నన్ను కలవటానికి వస్తా ఉన్నారు. ప్రభుత్వ దృష్టికి అంశాలు తీసుకుని వెళ్ళటానికి వాటిని కూడా
తీసుకొని వాటిని పరిష్కారం చేయడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, మీరు ఒక్కసారి గమనించాల గత ప్రభుత్వాలకి ప్రజాప్రభుత్వాలకి ఉన్న తేడా ఇదే. గత ప్రభుత్వం ఎప్పుడు గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే, ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమై నిత్యం మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా చూస్తా ఉన్నారు. ఆ ప్రజా పాలన ప్రజల ఆలోచనల నుంచి వచ్చినటువంటి అవసరాలు, అవకాశాలనే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీపడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియంతో అన్ని సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే నేటి చిన్నారులు, నేటి బాలురు, నేటి చదువుకునే విద్యార్థులే రేపటి భవిష్యత్తు. వారు పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఎదిగితేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో మేము అందరం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అందరూ ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున డైట్ ఛార్జెస్ 40% పెంచి గత 10-12 సంవత్సరాలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ డైట్ ఛార్జెస్ కూడా పెంచి వాళ్లు పౌష్టికాహారంతో ఎదగాలనే ఆలోచనతో చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు గాని, లేకపోతే ఉచితంగా బస్సు ప్రయాణం కాని మహిళలకి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కాని, లేకపోతే ఇళ్లు లేని నిరుపేద ప్రజలకి 5 లక్షల రూపాయలతో ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు కాని ఇత్యాది అనేక పథకాలు ఈరోజు ప్రజల కోసం చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియదు కాదు. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువతి యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పినట్టుగానే రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేయటమే కాదు, దాదాపు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలు కూడా అందించిన విషయం మీకు తెలియదు కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గత 10 ఏళ్లు ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో గాలికి వదిలేస్తే మేము వచ్చి కేవలం 7-8 నెలల్లోనే గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి దశాబ్ద కాలం పైబడి గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులకి మంచి అవకాశం కల్పించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ను కూడా ప్రకటించి దానికి అనుగుణంగా ఎన్ని ఇబ్బందులు సృష్టించడం కోసం ఈ ప్రశ్నాపత్రాలు లేకపోతే పరీక్ష నిర్వహించకుండా దాన్ని ఏదో రకంగా తిరకాసు పెట్టి నిరుద్యోగ యువతి యువకులకి అవకాశాలు రాకుండా ఉండేటట్టుగా చేయాల్సిన అనేక కుటిల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదిరించి నిరుద్యోగ యువతి యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది. ఇవన్నీ ప్రజల విజయంగా, ప్రజా ప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దుతూ ప్రజల విజయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా చేస్తున్న కార్యకలాపాల్లో కూడా మేము ఇప్పటివరకు చేసినటువంటి అంశాలని, భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి రాష్ట్రంలో సగభాగం జనాభా ఉన్నటువంటి మహిళలను దృష్టిలో పెట్టుకుని మేము మహాలక్ష్మి అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని పైకొస్తే వాళ్ల ద్వారానే ఈ కుటుంబాలు నిలదొక్కుంటాయని, తద్వారా తెలంగాణ సమాజం నిలదొక్కుంటుందని ఆలోచనతో సంవత్సరానికి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు
వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని, ఒక 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇప్పించాలని, కేవలం రుణాలు ఇప్పించడమే కాకుండా ఆ వడ్డీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ కట్టేటట్టుగా, తీసుకున్న రుణాలతో వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కావలసిన వ్యవస్థలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ముందు పోతున్న విషయం కూడా మీకు తెలిసింది. దేశంలో పరిశ్రమలన్నా, ఎనర్జీ అన్నా, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి అన్నా అదానీ, అంబానీ లాంటి వాళ్లే గుర్తుకొస్తారు. అదానీ, అంబానీ లాంటి వాళ్ల చేతుల్లో పోయేటువంటి విద్యుత్ ఉత్పాదన సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ లాంటి వాటిని కిందికి తీసుకొని వచ్చి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకుని 1000 మెగావాట్లకు సంబంధించి వారికి నిన్న జరిగినటువంటి వరంగల్ మహాసభలో మేము పీపీఏ ఒప్పందం చేసిన, ఎంఓయూ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు ఇంకా పెద్ద ఎత్తున అవసరమైతే ఆర్టీసీ బస్సులు కొనుగోలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొనుగోలు చేపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకే పెట్టి మళ్లీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్లకు వచ్చేటట్టుగా చేసే విధంగా రకరకాల చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలతో పారిశ్రామికవేత్తలుగా మార్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి అనేక అంశాలు యూనివర్సిటీస్ అన్నింటినీ పటిష్టపరుస్తున్నాం. అనేక అంశాలని ముందుకు తీసుకుని స్కిల్ యూనివర్సిటీ పెట్టాం. అట్లాగే అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం. దాదాపు మరుగున పడిపోయి, మూలన పడిపోయి ఉన్నటువంటి 65 ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి, లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీలో తర్ఫీదులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, పేదల, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని, లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణన లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తా ఉన్నాం. దేశానికే తెలంగాణ మోడల్ గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు, ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజానికానికి, లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి, సమసమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు, ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కులగణనని విజయవంతం చేసేటట్టుగా మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ, తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం, ఈ సమాజ నిర్మాణం భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. రాష్ట్రంలో 20 రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ సహా పీసీసీ కార్యవర్గ కూర్పు పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం గాంధీ భవన్లో జరగనున్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నియోజకవర్గాల వారీగా వార్షిక విజయోత్సవాల నిర్వహణపై పీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా విజయోత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. నిన్న రాత్రి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పలు అంశాలు నాయకుల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు పూర్తయినందున అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమైన సీఎం కులగణన, వార్షిక విజయోత్సవాలు, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి దశ
దశలో 36 మందికి నామినేటెడ్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మరిన్ని పదవులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికీ మరో 15 కార్పొరేషన్ల పదవులు భర్తీ చేయాల్సి ఉంది. పీసీసీ కార్యవర్గం రూపకల్పనపైన చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాపాలనా విజయోత్సవాల్ని ఉమ్మడి జిల్లాలతో పాటు నియోజకవర్గాల వారీగా నిర్వహించే విషయమై చర్చకొచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కార్యకర్తల కృషి ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తల కష్టానికి తప్పకుండా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ అధ్యక్షతన జరిగిన సేవాదళ్ శతాబ్ది ఉత్సవాల్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మహేష్ పిలుపునిచ్చారు. మీరు కోరుకున్నంత అన్ని చేయలేకపోయినా మాక్సిమం లెవెల్ వరకు చేసే ప్రయత్నం చేస్తాం. నేను కూడా అందరికి అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తాం. గాంధీ మాతృడు కానీ, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ ఈ దేశం కోసం సర్వం ఇచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రను తిరగదాసే ప్రయత్నం చేస్తూ ఉంది. ये आने वाले दिनों में हमारे मुख्यमंत्री बोले जो हम इलेक्शन में लास्ट टाइम जीते ये तो सेमीफाइनल है. असली इलेक्शन फाइनल्स तो आने वाले इलेक्शन है जिसमें स्टेट में भी सरकार बनाएंगे और केंद्र में राहुल जी को प्रधानमंत्री बनाएंगे. ప్రకృతిలో భగవంతుని చూసుకునే గొప్ప సంప్రదాయం మనదని, తిరిగి మనమందరం భారతీయ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మంథన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన సంప్రదాయ వాయిద్యాల ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. పాశ్చాత్య మోజులో పడి అమ్మ భాషను మర్చిపోవద్దని, మన మూలాలను వదిలేయద్దని పేర్కొన్నారు. యోగాకు మతంతో సంబంధం లేదని, యోగాను మోదీ ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పారు. सर जी नमस्ते। नमस्ते नमस्ते भगवान अरे बार फोटो लेंगे सर। అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది. ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండ్ ఆ సౌండ్ మనకి అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు. ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనొస్తుందండి మనం. దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం, రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి సదాచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది. నీరు, నేల, గాలి, ఆకాశం ఇలా అన్నిటిలో భగవంతుణ్ణి చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం. యోగా హ్యాజ్ నో రిలిజియన్, ఇట్స్ ఏ కల్చర్ విచ్ ఇస్ గివెన్ బై అవర్ గ్రేట్ ఫోర్ ఫాదర్స్. మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే 172 దేశాలు దాన్ని అంగీకరిస్తే ప్రపంచం అంతా ఇవాళ ఫాలో అవుతుంది. యోగా ఇనిషియేటివ్ బై మోడీ, బట్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టిన సత్యవతి కర్ఫ్యూ తలపించేలా మానుకోటను తయారు చేశారని ధ్వజమెత్తారు. దీనికి బాధ్యులైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో హైకోర్టు అనుమతి తీసుకుని మానుకోటలో సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూత పడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును
మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. నీ మాటలకు చాతలకు పొంతన లేదు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి, రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు. మరి గిరిజనుల పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు? అవకాశం కోసం, అధికారం కోసం గిరిజన ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోట్లో సభ నిర్వహిస్తాం. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ మూర్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 15వ కాగ్గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ మూర్తి కుమారుడే సంజయ్ మూర్తి. 1964 డిసెంబర్ 24న జన్మించిన మూర్తి మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికై వివిధ హోదాల్లో పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా సంజయ్ మూర్తి సేవలను గుర్తించిన కేంద్రం కాగ్గా నియమించింది. కాగ్ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి రికార్డులకెక్కారు. मैं कोंड्रू संजय मूर्ति जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ, जो भारत का नियंत्रक महालेखक परीक्षक नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं संपूर्ण प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। సిద్ధమైన కానిస్టేబుల్ అంతా సేవాభావంతో పనిచేయాలని డీజీపీ జితేందర్ తెలిపారు. సమాజంలో సైబర్ నేరాలు, రాజకీయాలకు సంబంధించి హింస వంటి కేసులు పెరిగిపోతున్నాయన్న జితేందర్ పోలీస్ శాఖలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్లో డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్ బ్యూరో సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరగాళ్లు కొల్లగొట్టిన 200 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసి 135 కోట్ల రూపాయలు బాధితులకు అందజేసిందన్నారు. My request to all of you is do your best, give your best till the time you are serving the police department. Policing is not like a job. It requires a lot of passion. Pani kosam passionate unte appudu meeru manchiga chestaru. It is a service. పబ్లిక్ ఎందుకు వస్తారు పోలీస్ స్టేషన్ లో? వారికి ఏమైనా బాధలు ఉంటే వారు వస్తారు. వారి బాధలకి ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో దానికోసం మనం ఉన్నాము. ఇప్పుడు పోలీసింగ్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మీరు అందరూ చూస్తున్నారు, మాక్సిమం సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్, చాలా రకాలు కొత్త క్రైమ్స్ వస్తున్నాయి. తర్వాత ఇంకా కొత్త క్రైమ్ చూస్తున్నాము. ఫర్ సమ్ పొలిటికల్ అండ్ చాలా మంది వైలెన్స్ కి ఇన్సైట్ చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. ఇది మోడర్న్ ఏజ్ లో ఇది కూడా ఎక్కువ జరుగుతుంది. సో దానికి కూడా మనం ట్యాకల్ చేయాలి. మీకు అందరికీ తెలుసు, మన స్టేట్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ బెస్ట్ ఇన్ ద కంట్రీ మన సైబర్ క్రైమ్ బ్యూరో పెట్టాము. దానికి ఒక సీనియర్ ఆఫీసర్, డీజీ లెవెల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సిమిలర్ గా నార్కోటిక్స్ బ్యూరో పెట్టాము, అది కూడా ఒక సీనియర్ డీజీ లెవెల్ ఆఫీసర్ హెడ్ గా ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ థింక్ దట్ నౌ యు ఆర్ ది బెస్ట్. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో.
కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం నగరానికి చేరుకోనున్న ఆయన అధికారులతో సమావేశమవుతారు. రేపటి నుంచి తదుపరి విచారణ ప్రక్రియ చేపడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట ప్రభుత్వం జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. కమిషన్ గడువును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించేందుకు కమిషన్ సిద్దమవుతోంది. ఈ దఫా విచారణలో ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ఇతరులను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. 2 వారాల పాటు ఈ విడత విచారణ జరగనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు ఇద్దరికీ నోటీసులిచ్చి విచారణ చేరున్నట్లు తెలుస్తోంది. వరంగల్లోని భద్రకాళి చెరువు శుద్దీకరణలో భాగంగా నీటిని బయటకు వదిలారు. ప్రస్తుతం చెరువులో బురద ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బురద ఎండిపోతే చేపలు చనిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో నడుములోతు బురద నీటిలో మీనాలను పట్టేందుకు మత్స్యకారులు బతుకు పోరాటంలో భాగంగా సమిష్టిగా చేయి కలిపి చెరువులోకి దిగి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మత్స్యకారులు మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం చెందారు. కొరవి మండలం సూదనపల్లికి చెందిన విశాల్, కుమారస్వామి అనే యువకులు జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్లో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని అర్ధరాత్రి బైక్పై ఇంటికి తిరిగి వెళ్తుండగా అయ్యగారిపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న టిప్పర్ను లారీ ఢీకొట్టారు. ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. అండగా ఉండాల్సిన సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్లారంటూ మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో 10 నిమిషాలు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునేవారని, ఈలోగా మృత్యువు కబళించిందంటూ రోధించారు.